వేలేరు మండల ప్రజలు గులాబీ జెండాను ఆదరించారు. మే 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సుధీర్ కుమార్ను పార్లమెంటుకు పంపాలి. వేలేరు మండల ప్రజలు గులాబీ జెండాతో వచ్చిన 2004 శాసనసభ ఎన్నికల్లో డాక్టర్ గుండె విజయ రమణారావును, 2009 ఎన్నికల్లో డాక్టర్ టి రాజయ్యను, 2023 శాసనసభ ఎన్నికల్లో గులాబీ జెండాతో రావడం మూలానే కడియం శ్రీహరిని ఎన్నికల్లో గెలిపించారు. ఇప్పుడు కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు, వేలేరు మండల ప్రజలు గులాబీ పార్టీని ఆదరించి కారు గుర్తుకు ఓటు వేసి డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలుపు పునరావృతం అవుతుంది. గెలిపించాలి జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి. 104 కోట్లు పెట్టి ఇదే వేలేరు మండలం కేటీఆర్ రప్పించినాం కదా, మీ అందరూ సాక్షిగా చేసినాం కదా. ఇవాళ వేలేరు పెద్ద చెరువు నిండుతాను, ఇంకా వేరే చెట్టుపెడల చెరువు నిండాలి. దానికి కూడా పని మొదలైంది. పని చేయించడం చేత కాదు కడియం శ్రీహరికి, ఈ రోడ్ల లైట్లు పెట్టడం చేత కాదు. కానీ మొత్తం కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు, నీతి నిజాయితీ మాట్లాడుతుండు. నిజంగా నీకు ఎందుకుంటది ప్రజల మీద ప్రేమ? నేను ఇక్కడ పుట్టిన వాడిని, ఇక్కడనే కాలేవాడిని, కాబట్టి నాకున్నది ప్రేమ మీద నీకెందుకుంటది? కాబట్టి ఇలా ఇక్కడ పుట్టినోడు కాదు. అందుకే మనం ఎప్పుడు కూడా 2004లో ఆయన్ని ఓడించినాం, విజయరామారావు గారిని గెలిపించినాం. 2009లో రాజా గారిని గెలిపించినాం, ఇప్పుడు కొడియాన్ని గెలిపేయలే. 2012లో కూడా ఆయన్ని గెలిపేయలే. ఎందుకంటే దుర్మార్గుడు, అహంకారి, మనకేం పని చేయడానికి పర్మిషన్ కూడా ఇయ్యడు. కలుద్దామంటే రాజకీయ నాయకులు అంటే చిట్టి రాసి పైకి పంపమంటాడు. ఇవాళ 2023లో గులాబీ జెండా వేసుకొని వస్తే అప్పుడు మనం ఇవాళ ఇక్కడ సోడిసిపల్లిలో వేలేరులో మీటింగ్ పెట్టి మన అందరం ఓట్లేస్తే మనం వేలేరు దయాదాక్షిణ్యాలతో ఇవాళ గెలిచిండు. గెలిచినప్పుడు ఎవరికి వేసినాం? గులాబీ జెండాకి వేసినాం, కారు గుర్తుకు వేసినాం. మరి సిగ్గు శరం ఉంటే ఇలా రాజీనామా చేసినా మళ్ళా నీ సంఘటనలో చూపిస్తారు ఇదే వేలేరు బిడ్డలు. నేను మీ ప్రాంత బిడ్డగా అభివృద్ధి కోసం ఎక్కడ ఎవరు కూడా